మీ అందరికీ సురేఖ విడదే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఎగ్ అండ్ టమాటా బోండా రెసిపీ చేసుకోబోతున్నాము. దానికి కావలసిన పదార్థాలు ఏంటి, అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము చూసేద్దాం పదండి. దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాము. దాంట్లో మనకి సరిపడినంత శనగపిండి వేసుకుంటున్నాము. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే ఎక్కువ శనగపిండిని వేసుకోండి, మరి కొద్దిగా అయితే కొద్దిగానే వేసుకోండి. నేనైతే ఓన్లీ ఇద్దరికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిలో మనము కొద్దిగా పసుపు వేసుకుందాము. చాలా కొద్దిగా వేసుకుంటున్నాము, చిటికెడు పసుపు వేసుకున్నాము. దాని తర్వాత ఇందులో మనము కారం పొడి వేసుకుంటాము. ఒక హాఫ్ స్పూన్ కారం పొడి సరిపోతుంది. దాని తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము. మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. దాని తర్వాత ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఇందులో మనము బేకింగ్ సోడా కొంచెం వేసుకుందాము. బేకింగ్ సోడా వేసుకుంటే మనకు బజ్జీలు చాలా చక్కగా వస్తాయి. కొద్దిగానే వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మనకు పిండిలో బాగా కలిసే వరకు ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా మనము ఈ పిండిని మొత్తం తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది. దీంట్లో మనము వాటర్ వేసుకొని కలుపుకుందాము. వాటర్ అన్నీ ఒకేసారి వేసేస్తే ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుందాము. దీన్ని మనము ఇప్పుడు నార్మల్గా బజ్జీ పిండిలాగే మనము కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా అయితే ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. ఇదంతా చక్కగా వచ్చేసింది. మనము ఇక్కడ టమాటా ఇంకా ఎగ్తో మనం బోండాలు వేసుకొని దాని తర్వాత ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ముందుగా బోండాలు వేసుకోవడానికని ఈ పిండిని అయితే ఇలా మనము బజ్జీ పిండిలాగా తడిపేసేసుకుంటున్నాము. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఇది ఒకసారి మీరు చేసుకొని చూశాక చెప్పండి, చాలా బాగుంటుంది. మనం ఈ రకంగా మిరపకాయతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇవాళైతే మనము టమాటా ఇంకా ఎగ్తోనే మనం ఈరోజు చేసుకోబోతున్నాము. ఇదైతే రెడీ అయిపోయింది. తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసేసుకున్నాము. నూనె వేడైపోయింది. ఇప్పుడు ఉడకపెట్టి పెట్టుకున్న గుడ్లతోటి మనము బాయిల్డ్ ఎగ్స్ తోటి మనము ఎగ్ బోండా వేసేసుకుంటున్నాము. ఇక్కడ ఎగ్ బోండా ఎలా వేసుకోవాలో చూడండి. మనము పిండిలో ఇలా తిప్పిన తర్వాత ఒకసారి ఇలా పైకి ఎత్తి మళ్ళీ దాంట్లో వేసేసుకోవాలి. మనము ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాము. చెప్పాను కదా, ఇద్దరికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి 2 కోడిగుడ్లను మాత్రమే తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ మనము ఎక్కడ అది మధ్యలో ఓపెన్ అవ్వకుండా చూసుకోండి. ఓపెన్ అయితే నూనెలో వేసిన తర్వాత అది నూనె లోపలికి వెళ్ళి అది పేలుతుంది అనమాట. సో అందుకనే మనము ఈ కోడిగుడ్లని ఉడకబెట్టిన తర్వాత ఆ తొక్క తీసేటప్పుడు అది ఎక్కడ ఓపెన్ అయ్యి లోపలికి కట్ అయ్యి ఉండకుండా చూసుకుంటే మంచిది. నూనెలో జాగ్రత్త అండి, ఎందుకంటే అవి గుడ్లు పట్ మన పేలుతాయి ఓపెన్ అయితే కనుక. సో ఇక్కడ మనకి 2 బోండాలు అయితే ఎగ్ బోండాస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దాని తర్వాత మనము టమాటా కూడా చేసుకుంటున్నాం కాబట్టి టమాటాతో కూడా మనం బోండా వేసేసుకుందాము. టమాటాలు చాలా ఎర్రగా ఉన్నాయి తీసుకోండి, అండ్ టమాటా చాలా గట్టిగా ఉండాలి. అస్సలు మెత్తటి టమాటాలు తీసుకోకూడదు. ఎంత గట్టి టమాటా ఉంటే అంత మంచిది. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే వేయకండి, వాటిని కాసేపు బయట పెట్టాలి. ఎందుకంటే నూనెలో వేసిన వెంటనే ఈ టమాటాలు కూడా పట్ మన పేలుతాయి. అలా కాకుండా మనకి గట్టి టమాటాలు తీసుకున్నట్టయితే అవి పేలవు. అండ్ చల్లగా కూడా ఉండకూడదు. టమాటాలు మనకి నార్మల్గానే ఉండాలి, నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. టమాటాలు మరియు చేసేటప్పుడు కూడా జాగ్రత్త, ఒకవేళ టమాటా ఓపెన్ అయింది అంటే నూనెలో అది పేలిపోతుంది. ఇప్పుడైతే మనకి టమాటా బోండాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి చూడండి, టమాటా ఎగ్ బోండాస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము 2 ఎగ్ బోండాస్ 2 టమాటా బోండాస్తో ఈ స్నాక్ రెసిపీ చేసేసుకుంటున్నాము. దానికి మనము వేయించిన పల్లీలు కూడా తీసుకుంటాము. ఇంకా మనకి ఉల్లిగడ్డలు, నిమ్మకాయ ముక్క, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు,
ఇంకా మనకి పిండి చివరిగా మిగిలితే నేను ఇలా కొన్ని చిన్న చిన్న బజ్జీలాగా చేసి పెట్టాను. ఇది వచ్చేసి మనకి మిక్చర్ అన్నమాట. సో ఈ మిక్చర్ కూడా కావాలి. ఇంకా మీ దగ్గర ఏవైనా ఉంటే అవి కూడా తీసుకోండి. చిన్న చిన్న సన్న సేవు ఉంటుంది కదా, మురుకులు, సన్న సేవు, ఇంకా కార్న్ఫ్లేక్స్ మురుకు లాంటివి ఉంటాయి కదా, అవి, మురుమురాలు, ఇలా అవన్నీ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏవేవి అందుబాటులో ఉంటే అవన్నీ మనము ఇక్కడ వేసుకోవచ్చండి. మురుకులు చెప్పాను కదా, చిన్న ఓడప్పల్లాగా ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఇట్లా చేతితో ఇట్లా అనేసి వేసేసుకున్న అవి కూడా చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. సో మనము ఇప్పుడు ఈ ఎగ్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి, ఎగ్ బజ్జీని. దాని తర్వాత టమాటా బజ్జీని కూడా మనము ఇప్పుడు కట్ చేసేసుకుంటాము. టమాటా బజ్జీ చాలా గట్టి తీసుకుంటాం కాబట్టి దాంట్లో మనం కట్ చేసినా కూడా వాటర్ ఏమీ రాకుండా ఉంటాయి. ఈ టమాటా బజ్జీతో చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది ఓన్లీ టమాటా బజ్జీ సపరేట్గా, ఎగ్ బజ్జీ సపరేట్గా చేస్తారు. నేనైతే ఈరోజు ఇక్కడ రెండు కలిపి చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ టమాటా ఇష్టపడరు, అందుకని నేను చాలా చిన్న సైజ్ టమాటాలే తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ రకంగా ఇక్కడ చూపించిన విధంగా ఎగ్ని అండ్ టమాటాలని ఈ రకంగా మనమైతే కట్ చేసేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకుందాము. మనకి ఇలా సరిపోతాయి, ఇంకా ఎక్కువ చాలా చిన్న పీసెస్గా అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం వీటిలో ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. తర్వాత వీటిలో ఇప్పుడు మనము మన దగ్గర మిక్చర్ పౌడర్ చుడువా ఉంది కదండి, ఇది చుడువా వేసేసుకున్నాము. ఇంకా మనము ఇవి చివరిగా వేయించుకున్న ఈ చిన్న చిన్న బజ్జీ లాంటివి కూడా ఇందులో వేసేసుకుంటున్నాము. ఇంకా ఇందులో మనం పల్లీలు కూడా వేసేసుకుందాము. మీకు ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొద్దిగా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. నేనైతే ఎక్కువే వేసాను పల్లీలు, చాలా బాగుంటాయి కాబట్టి. నేను చెప్పాను కదా, మీ దగ్గర చిన్న మురుకు, సన్న మురుకు, చిన్న వడపలు, మురుమురాలు అన్నీ వేసుకోవచ్చు. దాని తర్వాత అయితే ఇందులో మనం కొద్దిగా కారం వేసుకుంటున్నాము. దాని తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం చాట్ మసాలా వేసేసుకుంటున్నాము. ఇవి పైనుంచి వేయడం వల్ల దీనికి ఒక మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనము నిమ్మకాయ రసం కూడా మనం పిండేసుకుందాము. ఇందులో చివరిగా నిమ్మకాయ రసం పిండేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే వీటన్నింటినీ మనము అన్నీ బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇది మనకి రోడ్ సైడ్ చేస్తారండి ఈ వెరైటీ ఆఫ్ స్నాక్స్, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళైతే ఒక డబ్బాలో వేసేసి ఒక కర్ర లాంటి ఒక దాంతో ఫాస్ట్గా కలిపేస్తారు. సో కాబట్టి ఇవన్నీ బాగా కలవాలి కాబట్టి మనం ఇంకా ఎక్కువసేపు కలుపుకుంటూ ఉన్నాము. ఈ స్నాక్ మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా మనము ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో నేను చెప్పాను కదా ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుకోవచ్చో, ఈసారి నేను అవి కూడా కలుపుకుంటాను. మీరు కూడా అన్నీ వేసుకొని చక్కగా ఇది చేసుకొని ఒక్కసారి మీరు ఖచ్చితంగా చేసుకొని తిని ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయాలి. ఇది మాత్రం చాలా 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 టేస్టీగా చాలా సూపర్గా వచ్చింది. ఇంకా మీ అందరూ ఇది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఇది ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు ఇంకా టాటా, బాయ్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.